ఐపీఎల్లో ఆరెంజ్ ఆర్మీ ఊచకోత మొదలైంది. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అటు బౌలింగ్లో ఇటు ఫీల్డింగ్లో సత్తా చాటి 57 రన్స్ తేడాతో రాజస్థాన్ను మట్టి కరిపించింది. అసలు ఆ మ్యాచ్లో ఏం జరిగింది, ఎవరు మెరిశారు, ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. టాస్ గెలిచి బరిలోకి దిగిన హైదరాబాద్ రాజస్థాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఛేదంలో రాజస్థాన్ తడబడింది. మొదటి ఓవర్లోనే భీకరమైన టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. ఓ దశలో ఫెరారీ, జడేజా కలిసి 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను గెలిపించేలా కనిపించారు. కానీ సన్ రైజర్స్ బౌలర్లు పట్టు వదలలేదు. ప్రఫుల్ హిగ్, సాకిబ్ హుసేన్ నిప్పులు చెరిగి బంతులతో రాజస్థాన్ను కోలుకొనీయలేదు. వీరిద్దరూ చెరో 4 వికెట్లు తీసి ప్రత్యర్థి నడ్డి విరిచారు. ఇక రాజస్థాన్ బ్యాటర్లో వైభవ్ జురేల్, ప్రిటోరియస్ డకౌట్ కాగా స్టార్ ప్లేయర్స్ జైస్వాల్, పరాగ్ ఘోరంగా విఫలమయ్యారు. ఇక దీనివల్ల రాజస్థాన్ 19 ఓవర్లో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయ్యి 57 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. మొత్తానికి హైదరాబాద్ బౌలర్లు పంజా విసరడంతో ఈ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. సాకిబ్, ప్రఫుల్ అద్భుత సెల్ఫ్స్తో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. మరి ఈ సీజన్లో సన్ రైజర్స్ ఫామ్ చూస్తుంటే కప్పు కొట్టేలా ఉందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.